శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథుని చేరి తన కొసగిన 2 వరములు కోరే భరతునకు పట్టాభిషేకము శ్రీరామునకు వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీత రామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై బెతకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీత రామ కథ. రామ సుగ్రీవులు వనమున కలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను కదిలే కపిసేన సుగ్రీవు నానా 4 దిశలు వెతకి